ఇట్లా పెడితే ఇట్లా పైకి వస్తుందా? అంతే అంతే. దాని ఇంగ్లీష్ ఏమంటారు? దాన్ని ఇంగ్లీష్ లా సుర్సుర్ అంటారు. సుర్సుర్ అన్నారు. ఆ చుచ్చుబుడ్డిని ఏమంటారు ఇంగ్లీష్ లా? చుచ్చుబుడ్డిలా బాంబు అంటారు. ఫ్లవర్ పాట్ అంటారు. ఓకే ఓకే, అది మన తెలియదు జాయిస్, మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మసల్ బాక్స్. ఈరోజు వచ్చేసి మా వాళ్ళు అయితే పటాకులు అయితే తెచ్చిరు అనమాట. రేపు వచ్చేసి దివాళీ పండుగ అనమాట. కానీ మా వాళ్ళు అయితే పటాకులు అయితే షాపింగ్ అయితే చేసేసారు అనమాట. నాకు చెప్పకుండా నేను వెళ్ళిపోయి షాపింగ్ చేసేసారు. మా వాళ్ళు అయితే ఏమేమి తెచ్చారు అయితే మీకు అయితే చూపించేసాను అనమాట. చలో అయితే లేట్ చేస్తే వీడియో అయితే స్టార్ట్ అవుతామా? ఇందాక చెప్పినట్టు అయితే మనకైతే పటాకీలు అయితే ఇవ్వనమాట. మా వాళ్ళు తెచ్చిరా అనమాట. నాకు చెప్పకుండా అయితే వెళ్ళిపోయి పటాకీలు అయితే తెచ్చిరా అనమాట. చూడొచ్చు. ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను అనమాట. మా వాళ్ళు ఏమేమి తెచ్చిరా అని చెప్పేసి చెప్పు బాయ్. దీనికి ఎంత ఎంత అనుకుంటున్నావు? ఎంత అయింది నాకు తెలియదు. 5,000 అయింది అని చెప్పేసి చెప్పు బాయ్. దీనికి ఎంత ఎంత అనుకుంటున్నావు? ఎంత అయింది నాకు తెలియదు. 5,000 అయింది. మీరు చూపిస్తా చూడురి. ఫస్ట్ మన చిక్కుబడి చూపెడతా. సో గైస్, ఇది వెలవగానే సౌండ్ వస్తాయి. అది అందరు శ్రీరావే కలర్ పైన కూర్చొని గుర్తాయి వస్తాయి. అది అందరు శ్రీరావే కలర్ పైన కూర్చొని గుర్తాయి. ఇదైతే చుచ్చుబుడ్డి చూడురి. ఇదైతే మన పెద్ద చుచ్చుబుడ్డి. మీకు అంతా ఇవైతే చిన్నపిల్లలు కలవద్దు లక్కీ లాంటి వాళ్ళు. ఇవైతే చిన్నపిల్లలు కలవద్దు లక్కీ లాంటి వాళ్ళు. ఇవైతే చిన్నపిల్లలు కలవద్దు లక్కీ లాంటి వాళ్ళు. సో ఇదైతే మన ఎగ్జాక్టర్ బాంబు. దీన్ని అంటే సేపు పురుపురు అని పై. సో ఇదైతే మన ఎగ్జాక్టర్ బాంబు. దీన్ని అంటే సేపు పురుపురు అని పైకి పోతుంది. సో ఈ మన లడీల్ దీన్ని చూపెడతాం ఇప్పుడు పైకి పోతుంది. సో ఈ మన లడీల్ దీన్ని చూపెడతాం ఇప్పుడు. స్కై షాట్ షార్ట్ టై షాట్స్ ఇవి. ఇది మన కూరలు వచ్చేవి. మిర్చి బాంబు మిర్చి బాంబు. ఇది ఏంటంటే స్టై షాట్స్ అంటారు. 2 సౌండ్స్ అంట. మనం చూద్దాం రేపు ఎట్లా వెళ్తాయో. రేపటి ఇట్లా వీడియో ఉంటుంది దీంట్లో. దీన్ని పెడితే డుమ్మని పోయి పుడుపుడు అంటే చూడరు జాస్తి. ఇది అదే స్కై షాట్ అంటారా? స్కై షాట్ అంటారు ఇంగ్లీష్ లో. ఉల్లిగడ్డ కదా. ఇదైతే మన పెద్ద స్కై షాట్స్. దీన్ని వేల్చితే రామాడు వెళ్ళిపోవచ్చు దుబాయ్. అంటే పైన పోయి కలర్లు వస్తాయా? అదే అదే. అంటే ఎట్లా కలర్లు వస్తాయి చెప్పవా నాకు ఒకసారి? అది ఎట్లా వస్తుంది అంటే గ్రీన్ వస్తుంది, రెడ్ వస్తుంది, ఇంకా గోల్డెన్ కలర్ వస్తుంది. వచ్చేది ఒకటి కలర్ రా. నీ ముడి కింద పెడుతుంది పై కూడా. దుబాయ్ లో దిగుతావురా కలర్ రా. నీ ముడి కింద పెడుతుంది పై కూడా. దుబాయ్ లో దిగుతావురా. దుబాయ్ లో మనం రేపు పోదాం కానీ ఇప్పుడు వద్దు. నాటుకొని బాంబు ఎదురా. నెక్స్ట్ ఏమున్నాయి? ఇది నాటుకోడి పులుసు బాంబు. ఓకే. దీన్ని మనం వేసుకోవచ్చు ఈజీగా. ఇవి అనిపిస్తున్నాయి. వీళ్ళే దాన్ని చూసుకుని తిన్నారు మనుషులు. సో ఇది మన ఫేవరెట్ బాంబు. లేకపోతే దీపావళి చిన్నపిల్లల బాంబు. చిన్నపిల్లల ఉల్లిగడ్డ బాంబు చూడురి. మన హెలికాప్టర్ బాంబు. హెలికాప్టర్ చెప్పురి. డైరెక్ట్ దుబాయ్ పోవచ్చు. మన అల్కుమామ సౌండ్ ఎట్లా వస్తుంది? సౌండ్ ఎట్లా వస్తుంది? ఇక్కడ వస్తుంది. చిన్నపిల్లలం కాదు. దయ్యం పట్టినట్టుందన్న ఇంటికి చూసుకో. మొత్తం ఆగమం చేస్తుండే రోజు పండుగ కూడా. సో ఇది మన నెక్స్ట్ ఇదైతే మన పెన్సిల్స్ అన్న, పెద్ద పెన్సిల్స్. ఓకే. మీకోసం సో రేపైతే ఇవ్వాల్సిందే. ఇప్పుదాం చూడండి. సుర్సుర్ బాతిల్ పెన్సిల్ కావరా? సుర్సుర్ బాతిల్ రేపైతే ఇవ్వాల్సిందే. సుర్సుర్ బాతిల్ పెన్సిల్ కావరా? సుర్సుర్ బాతిల్ ఉంటాయి. దీపావళి స్పెషల్. ఇక్కడ చూడండి మన లక్కీ గారు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఆడుతూనే ఉంటారు. చూడొచ్చు మీరు. భూచక్రం. ఓకే. ఈ టైప్ దీని ప్రైజ్ వచ్చి మీకు చెప్తా నేను. సో చూడండి ఇక్కడ ప్రైజ్ ఉండదు చూడండి. ఎంతరా? నువ్వు మార్కెట్ రేట్ అది. సో ఇది ఇట్లా చూడొచ్చు మీరు. ఇవి చిన్నవి, అవి పెద్దవి. ఇవి మన ఇది ఎంతో తెలుసా మీకు? కాదు,
పాప్ చిట్పాట్ చిట్పాట్ కాదన్నా, ఆ, ఇది వేలిస్తే నైట్రోజన్ కాదు, నైట్రోజన్ బాంబులు అన్ని ఇది వేలిస్తే ఉల్లిగడ్డ బాంబు తోటి వెలిసినట్టే ఆ. తుఫాన్ వస్తాయి. నైట్రోజన్ అయితే లడీస్ ఓకే మనకైతే లడీస్ చాలు. ఇలా లడీలు ఎన్ని తెచ్చిరు? ఇవైతే చిట్పట్ ఇవి చిట్పట్ ఓకే లడీలు ఎన్ని తెచ్చిరు? ఇగో లడీలు ఇవి ఆకు చిట్పాటు. తెచ్చినామన్నా. ఇవి చిట్పట్ అదేమో నైట్రోజన్ తయారయ్యాయి ఇది ఇవైతే అయితే ఏమి ఆలు లడీలు ఎన్ని తెచ్చిరు? లడీ 1 2 3 ఓకే 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 సో నెక్స్ట్ వచ్చేసి తెరా ఇవి ఇట్లా స్టైల్ షాట్స్ అంటారు చూడండి. ఓకే ఓకే దానికి దీనికి ఏం తేడా వస్తుంది తెలుస్తుంది ఆ, ఎందుకంటే ముగ్గురే ఎక్కుతారు. సో రామి ఇవి పెట్టినా నువ్వు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది అది కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ చూపి, ఇంట్రెస్టింగ్ అంటే మనకి పెద్ద మంచి ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ పెద్ద అంటే మన తాళ్ళ అందుకో. సో ఇవి ఎక్కువ రామవాడు వెలుస్తాడు అందుకని ఇక్కడ రామవాన్ బొమ్మేశ్వరు అవునా అవునా రామవాన్ బొమ్మేశారు ఇక్కడ భరకం నీ బొమ్మ అందుకని ఇక్కడ రామవాన్ బొమ్మేశ్వరు అవునా రామవాన్ బొమ్మేశారు ఇక్కడ. భరకం నీ బొమ్మ ఏదిరా? చూడండి. ఇగో లక్ష్యం బొమ్మ వేసేది. సో అది చలి చేసు. సో దీన్ని మనం ఏమంటాం చెప్పండి? ఫ్లవర్ పాట్. ఇందాకనే చూపించినావు, ఇది ఇందాకనే చూపించినట్టు నువ్వు. అవి ఇవి పెద్ద ఇవి ఓకే చిన్నయా? పెద్ద ఇవి చిన్నవి. ఓకే ఓకే ఆ. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మన బాయ్స్ బాయ్స్ చూపెడతాం మీకు ఇవన్నీ గోల్స్ గోల్స్ సపరేట్ బాయ్స్ మన మెయిన్ చూపి మెయిన్వి. మన మెయిన్ ఇవి ఓకే మెల్ల చూపి మెల్ల మెల్ల ఒక్కొక్క మెల్ల చూపిరా చూపి. ఇవి ఓకే ఇవి ఇవి ఓకే ఇవన్నీ చదివేద్దాం. నెక్స్ట్ ఇవి ఓకే తర్వాత స్పెషల్ ఐటమ్ ఇదే. తర్వాత ఇవి ఇవి సో మన లడీస్ తీసుకోవాలి కదా ఇంత కొంచెం. ఓకే ఇది ఇంకోటి చిట్పట్టు ఆ, లడీస్ ఇవి ఆ, పెద్ద పెద్ద స్టైల్. ఓకే ఇవి చిన్నపిల్లలు పెంచదు కాబట్టి ఇవి మనకే. ఓకే కానీ ఇవి అలా పెట్టే అది చిన్న పొలాలు వేస్తారు కానీ. సో ఇంకా ఏం తీసుకున్నాం ఇవన్నీ ఆడోళ్ళకి ఇవన్నీ అవి ఆడోళ్ళకి ఇవి. సో ఇవైతే మన బాయ్స్ అవన్నీ గోల్స్ గర్ల్స్ గర్ల్స్ తీసుకొని మనం వెళ్ళిపోదాం కిందికి. గర్ల్స్ ఇక్కడ అయితే ప్యాకెట్ ఉందిరా. లడ్డీ లేచి అన్నెసెసరీ. ఫస్ట్ పెద్దవి పెడదాం మనం. ఇదంతా షాపింగ్ చేసి డెవలప్ కాదు. చూపిసలే. సో ఫస్ట్ అవ్వో హెలికాప్టర్. గైస్ ఇవాళ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే. ఆ, విజయన్ మా మమ్మీని అందరూ విజ్ చేయొచ్చు కామెంట్స్ అలా. సో నెక్స్ట్ హల్క్. కలిసి ఒక్కొక్కరు లేచి ఉరికి రావాలి. ఏడికి రావాలా? బయటకు వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేయాలి. చాలు చాలు ఇంకా చాలు జగన్ మాయ మాయ. చదువుకోండి ఫస్ట్. చదువుకోండి, చదువు ఇంపార్టెంట్. మళ్ళీ మీరేం చేస్తారు? చదువుకోండి ఫస్ట్. చదువుకోండి, చదువు ఇంపార్టెంట్. మళ్ళీ మీరేం చేస్తారు? బాంబు వేస్తున్నాం అన్న దీపావళి స్పెషల్. కింద కాలుతుంటాయి అవి మనం పెంచాలి. అదే ఒక్కటి తప్పని పుష్ప, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ క్యా బాత్ హై, క్యా బాత్ హై. ఇయ్యో లేడ బాంబు. సో ఇక్కడ మన రాసి పెట్టు లేడ బాంబు ఎట్లా వెళ్ళాలో ఎట్లా వెళ్ళాలా? చూడు. డైరెక్ట్ మంటతో పెట్టొద్దంట, ఓకే. ఆజర్బాత్ తోటి పెట్టాలంట. ఆ, పేలిస్తే భూచట్రం లెక్క తిరుగుతుందంట. అవునా? ఇదేందన్న అది సులే సులే సులే. సో ఇవి మనం పెట్టేసి కిందికి తీసుకుపోయి హ్యాపీ దీపావళి. ఇంకోటి వచ్చేసి క్రాకర్స్ వచ్చేసి సేఫ్ అయితే కాల్చండి గైస్. చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం చూసి అయితే కాల్చండి. కుక్కలు చాలా బాధపడుతుంటాయి sound కి. మీరైతే చూసి అయితే క్రాకర్స్ అయితే కాల్చండి.
చూసి అయితే కాల్చండి. సో మళ్ళీ అందరికి హ్యాపీ దీపావళి. సబ్స్క్రైబ్ తక్కువైంది, అదొక్కటి మళ్ళా చెప్తున్నా, అదొక్కటి సపోర్ట్ అయితే చేయండి గైస్.